తెలంగాణపై నిర్ణయానికి ఇదే రైట్ టైం అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇంకా సమస్యను నాంచడం కంటే తేల్చడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నెలాఖరులోపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రకటన ఎలా ఉంటుంది? రాష్ట్ర విభజన జరుగుతుందా? ప్యాకేజీతో సరిపెడతారా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం హైకమాండ్ అనేక ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వడం, అనంతపురం, కర్నూలు కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం, తెలంగాణకు భారీ ప్యాకేజీ ప్రకటించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీటిలో మొదటి దాని వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య అధిష్టానాన్ని కలిసొచ్చిన నేతలు కూడా తెలంగాణపై సానుకూల సంకేతాలున్నాయని చెబుతున్నారు. హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడైన డి శ్రీనివాస్ కూడా తెలంగాణపై నిర్ణయం వస్తుందని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన డిఎస్ సోనియాతో పాటు పార్టీ పెద్దలందరినీ కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించి వచ్చారు. తనను కలిసిన టీజేఏసీ నేతలతో డిఎస్ తెలంగాణపై ఢిల్లీలో కసరత్తు జరుగుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. కిరణ్ బొత్సాకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం కూడా సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే చర్చిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే కొందరు సీమాంధ్ర నేతలు తమకు అలాంటి సంకేతాలే లేవంటున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, తెలంగాణకు భారీ ప్యాకేజీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. సీఎం సన్నిహితులు కూడా తెలంగాణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు. జరిగేదంతా ఊహాజనిత ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు. ఇక రాయల తెలంగాణ డిమాండ్ ను కూడా హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అనంతపురం, కర్నూలును తెలంగాణలో కలపడం ద్వారా 21 లోక్సభ స్థానాలు ఏర్పడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లున్నాయి. వీటిలో అటు సగం ఇటు సగం కావడం వల్ల 2 చోట్ల ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చన్నది ప్లాన్. పనిలో పనిగా జగన్, చంద్రబాబును కట్టడి చేయొచ్చన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఢిల్లీలో అలాంటి వాతావరణం లేదంటున్నాయి విపక్షాలు. లోకల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హైడ్రామాకు తెరలేపిందని విమర్శిస్తున్నాయి.